హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మ. ఇవాళ మన సెషన్లో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఒక కొత్త ఛాలెంజ్ని అండ్ ఒక కొత్త డెసిషన్ని తీసుకుంది. దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ టు గో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ బై ఎప్పటి వరకు అని అంటే 5th June 2026. 5th June ఉన్నటువంటి స్పెషాలిటీ తెలుసు కదండి. దట్ ఈజ్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 5th June. అయితే ఈ ఇయర్ నుంచి ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఆగస్టు 15th నుంచి బై 5th June 2026 ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నది అసలు ఉండకూడదు, కంప్లీట్గా దాన్ని బ్యాన్ చేయాలి అన్నటువంటి డెసిషన్ని ఫర్మ్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. దాంట్లో భాగంగానే ఒక కొత్త ఇనిషియేటివ్ని కూడా ఆల్రెడీ లాంచ్ చేసింది. అంటే ఇప్పుడు ప్రజలందరిలో ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే వాళ్ళు కూడా ఎంతో కొంత చేసి చూపించాలి. కాబట్టి ఆల్రెడీ ఈ ఇనిషియేటివ్ని ఏపీ సెక్రటేరియట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏపీ సెక్రటేరియట్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు. అదేవిధంగా ఆరో ప్లాంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్స్టాల్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అసలు వాట్ డూ యూ మీన్ బై సింగిల్ యూజ్ ప్లాస్టిక్? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి? మనం ఏవైనా సరే ప్లాస్టిక్తో తయారైనటువంటి వస్తువుల్ని ఒకసారి యూజ్ చేసి మనం వాటిని డిస్పోజ్ చేసామనుకోండి, అలాంటి వాటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని చెప్పేసి అని అంటాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆ కేటగిరీలోకి ఏమేమి వస్తాయి? మనం తాగేటువంటి స్ట్రా, అదేవిధంగా తాగే కప్స్, వాటితో పాటు ఇంకా మనం ఫుడ్ ప్యాక్ చేసేటువంటి మెటీరియల్, పాలిథిన్, మనం యూజ్ చేసేటువంటి అంటే ఫుడ్ ప్యాక్ చేసేటువంటి కవర్స్, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కేటగిరీలోకి వస్తాయి. అంటే ఇప్పుడు వాటిని డిస్పోజ్ చేయటం ఈజీనే, బట్ వాటిని రీసైకిల్ చేయటం చాలా 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 కష్టం. అందుకే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అంత యూటిలైజ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే, మన ఇండియా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి అని చెప్పి ఏ ఇయర్లో డెసిషన్ తీసుకుంది? దానికి పర్టిక్యులర్గా ఒక డేట్ కూడా ఉంది. ఏ డేట్ అండ్ ఏ ఇయర్ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఆల్ అక్రాస్ ఇండియా బ్యాన్ చేయాలని మన ఇండియా నిర్ణయించుకుంది? తెలిసినట్లయితే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.